విద్యార్థులను స్మార్ట్ ఫోన్లకు బానిసలు చేయవద్దన్న ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి. విద్యార్థులను స్మార్ట్ ఫోన్లకు బానిసలు చేయవద్దని ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి అన్నారు. కుషాయిగూడ శ్రీ చక్రి విద్యానికేతన్లో 37వ వార్షికోత్సవానికి ఆయన హాజరై నేటి సమాజం పిల్లలు, విద్యార్థులు, మానవుడు స్మార్ట్ ఫోన్, సెల్ ఫోన్లకు బానిసలు కాకూడదు అని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలకు క్రమశిక్షణ, మంచి అలవాట్లు నేర్పించడంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర అని, పిల్లల కదలికపై శ్రద్ధ ఉండాలని విద్యార్థి తల్లిదండ్రులకు హితవు పలికారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్కూల్ యాజమాన్యం ప్రతాప్ రెడ్డి, చక్రధర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రదర్శనలు, డాన్స్లు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి. భస్మాసురుని నాటకం విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంతో అలరించింది. నేను చాలా స్కూల్స్కి వెళ్ళాను, చాలా కాలేజెస్కి వెళ్ళాను, కానీ ఈరోజు ఈ స్కూల్కి రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు 10 out of 10 సంపాదించుకుంటున్నారు మార్క్స్. సో అది నిజంగా అది మామూలు విషయం కాదండి. 10 అంటే అవుట్ ఆఫ్ 10 9 8 అన్ని స్కూళ్ళలో చూస్తూ ఉంటాం. కానీ ఈ స్కూల్లో ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ 10 out of 10 తెచ్చుకోవడం అనేది అది మామూలు విషయం కాదు. సో ఇంత అద్భుతంగా ఇంత చక్కటి స్కూల్ని నడిపిస్తున్నటువంటి, అలాగే ఈరోజు నన్ను గెస్ట్ ఆఫ్ ఆనర్గా స్పెషల్ గెస్ట్గా పిలిచినటువంటి ప్రతాప్ రెడ్డి గారికి ఎందుకంటే ఇంత మంచి స్కూల్కి ఇంత చక్కటి విద్యను బోధిస్తున్నటువంటి ఒక స్కూల్లో నేను అడుగుపెట్టడం ఆదర్శంగా భావిస్తున్నాను. ఎందుకంటే సరస్వతి తల్లి ఇక్కడే ఉందేమో అనిపిస్తుంది. పిల్లల చదువులు కానీ వాళ్ళ ఇప్పుడు డ్యాన్స్లు, డ్రామాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి యాన్యువల్ డే సందర్భంగా. సో 37th ఇయర్ యాన్యువల్ డే ఫంక్షన్ ఇది. సో 37 ఏళ్ళుగా ఈ స్కూల్ని ఇంత అద్భుతంగా నడిపిస్తున్నందుకు నిజంగా ఎక్కడ కూడా ఏమంటే గ్రాఫ్ తగ్గకుండా, గ్రాఫ్ అలా ఫ్లైట్ వెళ్ళినట్టు టేకప్ అయినట్టుగానే పైకి వెళ్తుందే తప్ప గ్రాఫ్ ఎక్కడ కూడా తగ్గకుండా చక్కగా ఈ స్కూల్ని నడిపిస్తున్నారు. దానికి మరి వారి స్ఫూర్తుడైనటువంటి చక్రాధర్ అన్న వారు దీనికి వెన్నంటి ఉండడం, అండ్ స్కూల్ టీచర్స్ కానీ యాజమాన్యం, స్టాఫ్ అందరూ కూడా ఎంతో పిల్లల్ని వాళ్ళ సొంత బిడ్డల్లాగా భావించి వాళ్ళకి విద్యను నేర్పడం కానీ, క్రమశిక్షణ నేర్పడం కానీ, పద్ధతులు, మర్యాదలు అన్నీ నేర్పడంలో చాలా సక్సెస్ఫుల్ అయ్యారని అర్థమవుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ గ్రౌండ్లో అడుగుపెట్టిన తర్వాత, ఈ ప్రాంగణం చూసిన తర్వాత, ఇక్కడ వాతావరణం చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇట్లా ఉండాలి స్కూల్స్ అంటే, ఇట్లా ఉండాలి క్రమశిక్షణ అంటే, ఇట్లా ఉండాలి టీచింగ్ అంటే, ఇట్లా ఉండాలి మార్క్స్ తెచ్చుకునే విధానం అంటే అని చెప్పేసి అన్ని స్కూళ్ళు ఇటువైపు చూసే విధంగా ఈ స్కూలు అలా తయారైంది. 37 ఏళ్ళుగా ఇంత అద్భుతంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ స్కూల్కి నిజంగా నేను రావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్న గారు, అట్లాగే వంతు శ్రీదేవి గారు, వీళ్ళందరూ కూడా రావడం చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నా చేతుల మీదుగా స్పోర్ట్స్లో పాల్గొన్న వాళ్ళు కానీ, డ్యాన్స్లో కానీ, చదువుల్లో 10 out of 10 తెచ్చుకున్నటువంటి విద్యార్థులకు డబ్బు సహాయం అంటే పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది స్కూల్ నుంచి. సో నిజంగా గ్రేట్ అండి. అసలు అన్ని విధాలుగా పిల్లల్ని ఎలా మోటివేట్ చేయాలి, పిల్లల్ని ఎలా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా బాగా చదువుకుంటారు, ఎలా ఎంకరేజ్ చేస్తే ఏ పద్ధతిలో వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా పై స్థాయికి వెళ్తారు, ఇంకా గొప్ప స్థాయికి వెళ్తారు. మా స్కూల్లోనే పేరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మా స్కూల్లో పేరు తెచ్చుకొని ఇంకో స్కూల్ వెళ్ళినా కూడా అక్కడ కూడా బ్రహ్మాండమైనటువంటి పేరు తెచ్చుకోవాలి. ఆ స్కూల్ ఈ స్కూల్ అని ఏం లేదు, మాకు తారతమ్య భేదాలు లేవు. మా స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఇంకో స్కూల్కి వెళ్ళి, ఇంకో కాలేజీకి వెళ్ళి అక్కడ ఇంకా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకోవాలనే విధంగా ఆ విత్తనాన్ని తయారు చేస్తున్నటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వీళ్ళకి నిజంగా మనస్ఫూర్తిగా అన్ని చేతులు జోడించి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థులకు గొప్ప సందేశం అది నేను డైరెక్ట్గా స్టేషన్కి ఇస్తానండి. విద్యార్థుల కంటే ఫస్ట్ మనల్ని చెడగొడుతుంది, విద్యార్థులను ఫస్ట్ చెడగొడుతుంది ఫోన్స్ అండి. సో ఈ ఫోన్ల వల్ల, ఈ యూట్యూబ్ల వల్ల, ఈ ఛానల్స్, ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో యూట్యూబ్లలో ఎక్కువ మొబైల్లలో నిమగ్నం అయిపోయి
వాళ్ళ చదువును పక్కకు పడేస్తున్నారు. పోనీ వాళ్ళు ఏదైనా చదువుకుందామని చెప్పేసి ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ను ఓపెన్ చేస్తే ఆ డౌట్ కంటే ముందు యాడ్స్ కానీ లేకపోతే దాన్ని ఇంకొక దారికి తీసుకెళ్లే వీడియోస్ కానీ వస్తూ ఉన్నాయి. అట్లాంటివి రాకుండా పిల్లలు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిల్లల చేతిలో మొబైల్ ఉన్నప్పుడు మ్యాక్సిమం వాళ్ళని అటు పోకుంటూ ఇటు పోకుంటూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏ వీడియో చూస్తున్నారు, ఎక్కడ వాళ్ళు డైవర్ట్ అవుతున్నారని కొంచెం మనం అబ్జర్వేషన్లో పెట్టాలి. సో పిల్లలు చదువుకుంటున్నప్పుడు వాళ్ళు ల్యాప్టాప్లో ఉన్నప్పుడు కానీ మొబైల్స్లో ఉన్నప్పుడు కానీ పక్కకే ఉండే ప్రయత్నం చేయండి దయచేసి. మా పిల్లలకు కూడా మేము అట్లా ఉన్నప్పుడు మేము పక్కనే ఉంటున్నాము. నేను లేకపోతే మా వైఫ్ కానీ, మా వైఫ్ లేనప్పుడు నేను కానీ ఉంటున్నాము. ఇలా చేసుకుంటూ వెళ్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అండ్ వేరే తప్పుదోవలకి మీకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నాయి, ఎట్లాంటి సిచ్యువేషన్లో పిల్లలకు గురవుతున్నారు, చిన్న వయసులోనే ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మన వాతావరణం ఉంది అనేది ఒకటి గమనించినట్టయితే మరి మన అందులో నుంచి మన పిల్లల్ని కాపాడుకోవాలనుకుంటే చాలా జాగ్రత్తగా మన పిల్లలు ఏం చేస్తున్నారని అప్పుడప్పుడు గమనించడం అనేది తల్లిదండ్రుల బాధ్యత. ఎందుకంటే వాళ్ళు కొంచెం వాళ్ళు ఊహ తెలిసే వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళంతా వాళ్ళు ఏది చెడు ఏది మంచి అని అర్థమయ్యేదాకా మనం కాపాడుకుంటే బెటర్. ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఏది మంచి ఏ చెడు అని. కాబట్టి అప్పుడు వాళ్ళు చెడుకు దూరంగా ఉంటారు, మంచి దగ్గర ఉంటారని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటారు. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.